శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు, రాదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. కుటుంబ సఖ్యత బాగుంది, అలాగే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు. కానీ రక్త సంబంధికులతో జాగ్రత్త, అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త, ఇతరుల విషయంలో జాగ్రత్త. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి తప్ప ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. అనవసరంగా దేంట్లో వేడి పెట్టాలి. అలాగే నోటి దోషం తగ్గించుకోవాలి. నోటికి ఎంత వస్తే అంత దోషం చేయకూడదు, చేయవద్దు కూడా. కాస్త ఈ మాసం సహనంతో ఓర్పుతో ఉండాలి, చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. అలాగే ధన విషయంలో సమయానికి చేతు అందుతుంది, కానీ అనవసర ఖర్చులు, అధిక ఖర్చులు ఉంటాయి. అలాగే ఇదే టైంలో మిమ్మల్ని రుణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే రాశిలో కాస్త రుణబాధలు పెరుగుతాయి. గతంలో ఏదన్నా అప్పులు చేస్తే వాళ్ళు ఇప్పుడు ప్రెజర్ చేస్తారు. కాస్త ఓర్పుగా సమాధానం చెప్పండి. ఎవరితో దయచేసి వాదోపోదాలు దిగొద్దు. దయచేసి భూగృహ సంబంధ లావాదేవీలు ఉంటే అది ఈ మాసం వాయిదా వేయండి. అలా ముఖ్యమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే మాత్రం వాయిదా వేయండి. మీ పని ఏదేదో ఉందో అది చేసుకుని వెళ్ళిపోవటమే తప్ప అసలు రెండో కూడా మీరు పెట్టుకోవద్దు. కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తిపరంగా బాగుంది, జీవన విధానం బాగుంది, మీకు సాఫీగా జరుగుతుంది. దాంట్లో ఏమీ అనుమానం లేదు, సాఫీగా జరుగుతుంది. జీవన విధానం పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సరే కష్టపడండి, ఫలితం శుభ ఫలితాలు ఉంటాయి. ఇక విదేశాలకు వెళ్ళే ఏమన్నా ఉంటే మాత్రం చదువురీత్యా ఉద్యోగరీత్యా ప్రయత్నం చేయండి, మీరు సక్సెస్ అవుతారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, దూర తీర ప్రాంతాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. మీరు ప్రతి విషయంలో కూడా అడుగు ముందుకు వేయాలి, కానీ ప్రయత్నాలు గట్టిగా చేయండి. పరిస్థితిని అధిగమించి ముందుకు వేయాలి. అడుగు మీరు అధిగమించాల. ఆ సమస్యని, ఏ సమస్య ఉన్నా సరే ధైర్యంగా పోరాడాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని ఈ సమస్య వచ్చింది కాదని ఇంట్లో కాలు మీద కాలు వేసి కూర్చుంటే కుదరదు. ప్రయత్నం చేయండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కాంట్రాక్ట్స్ దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి, కానీ గట్టిగా ప్రయత్నం చేయండి, మీకు ఏం పర్వాలేదు. ఇక రాజకీయ నాయకులకి మాత్రం ఒక మాదిరిగా ఉందండి. కాస్త శత్రువులు ఉంటారు, జాగ్రత్త అండి. అందరినీ నమ్మొద్దు మీరు. డబ్బు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు. ఆరోగ్యం జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త. భగవన్నామ స్మరణ చేసి బయటికి వెళ్ళండి. ఇక సినిమా టీవీ కళారంగంలో ఉన్న వారికి ఒక మిశ్రమ ఫలాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భంలో అవకాశాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి చేదారిపోతుంటాయి. అయితే దయచేసి ఎవరితో కూడా మీరు వాదోపాదనకు వెళ్ళొద్దండి, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, కానీ జాయింట్ వ్యాపారం పెట్టవద్దు ఈ మాసం. మీరు వచ్చే మాసం పెట్టండి, ఈ మాసం జాయింట్ వ్యాపారం వద్దు. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది, కానీ కొన్ని సందర్భాల్లో పై అధికారులతో మాటలు పడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఓర్పుగా, నేర్పుగా సమాధానం చెప్పండి. గొడవ పెట్టుకోవద్దు, జీవన విధానాన్ని పాడు చేసుకోవద్దు. ఇక విద్యార్థులు చక్కగా చదవాలి, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టొద్దు, చదువు మీదే శ్రద్ధ వహించండి, మీరు సక్సెస్ అవుతారు. వివాహంగానే అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, కాస్త గట్టి ప్రయత్నం చేసుకోండి అమ్మా. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక నేను చెప్పిన ఈ పరిహారాలు ధనుసు రాశి వారికి ఈ యొక్క మాసం కొన్ని పరిహారాలు చెప్తాను, అవి చేసుకుంటే బాగున్న వారికి, బాగోలేని వారికి అందరికీ వర్తిస్తుంది. చేసుకోండి. ఏమిటి అంటే ముఖ్యంగా ఈ మాసం మీరు గురు ఆరాధన చేసుకోవాలి. గురువు గారి యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్తోత్రాలు చదువుకోవడం, దత్తస్తవం చేసుకోవడం, దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడం, ప్రదర్శన చేయడం, అలాగే దత్తాత్రేయ స్వామివారికి గురువారం రోజున అభిషేకం చేయించుకోవడం, అలాగే ఒక గురువారం రోజున మీరు కిలోంపావు శనగలు పసుపు రంగు గల వస్తువులు మూటగట్టి అయ్యగారికి దానం చేయండి, ఒక్కసారి సరిపోద్ది. అలాగే ఇంకా వీలైతే మీరు గురుక్షేత్రాలను దర్శించుకోండి. వీలైతే గురుక్షేత్రాలు దర్శించుకోండి. అయ్యా మాకు వీలు కాలేదంటే ఇవాళ ప్రతి ఊళ్ళో, ప్రతి వీధిలో కూడా
సాయిబాబా వారి దేవాలయం ఉన్నాయి, దత్తాత్రేయ దేవాలయం ఉన్నాయి, వెళ్ళి దర్శించుకుంటే సరిపోతుంది మీరు, అంతే. ఇకపోతే ముఖ్యంగా ఈ మాసం మీకు ఆ కార్తీక పౌర్ణమి ఉంది. ఆ పౌర్ణమి రోజున కేదారనాథ స్వామి యొక్క పూజ చేసుకోండి. లేనివారు ఆ వ్రతం లేనివారు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, దేవాలయంలోనే ఇంట్లోనూ ఆ వ్రతం చేయించుకుంటే తప్పకుండా మీకు శుభాలు జరుగుతాయి. ఇక రెండో విషయం, ఈ మాసం మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది. తప్పనిసరిగా ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం, అలాగే దగ్గరలో దేవాలయంలో ఆ జంట నాగులకి అటు జంట సర్పాలకి పాలు పోయడం, అలాగే ఎక్కడైనా దగ్గరలో పుట్ట ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళడం, పుట్టలో పాలు పోయడం, ఇవన్నీ చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని గారికి వివాహం జరుగుతుంది. అలాగే వివాహం అయ్యి దంపతులు కీచులాట్లు ఉన్నవారు చక్కగా ప్రేమగా అన్యోన్యతగా ఉంటారు. ఇక మూడో విషయం, ఇదే మాసంలో కాలభైరవ అష్టమి వచ్చింది. చక్కగా ఆ రోజున కాలభైరవ స్వామి పూజ చేసుకోండి, దేవాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. అయ్యా గురువుగారు మా ఊళ్ళో కాలభైరవ స్వామి గుడి లేదండి అయ్యా అంటే శివాలయం వెళ్ళండి, శివాలయాలు అభిషేకం చేయించుకోండి చక్కగా. అలాగే కాలభైరవ అష్టమి 8 సార్లు చదువుకోండి. కుక్కలకి ఆహారం పెట్టండి అదే రోజున, వీలైతే పెరుగన్నం పెట్టండి, లేదా బ్రెడ్ పెట్టండి, లేదా బిస్కెట్ పెట్టండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు, శుభమస్తు, స్వస్తి.